అధిక దిగుబడుల సాధనలో అందుబాటులోకొచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి సహకారాన్ని అందిస్తుందో విచ్చలవిడిగా వాడుతోన్న రసాయనాల వినియోగం అంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. సకాలంలో ఎరువులందక రైతులు రోడ్డెక్కుతోన్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా యూరియా వాడకం పంటల్లో పెరిగిపోయింది. అయితే పంటలకు సహజసిద్ధంగా నత్రజనిని అందించే పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, వర్మీ కంపోస్ట్ వంటి వాటిని అలవర్చుకుంటే యూరియా వాడకాన్ని తగ్గించి ఆరోగ్యకర పంటలు పండించవచ్చంటూ అధికారులు సూచిస్తున్నారు. అలానే యూరియా దొరకని పక్షంలో అందుబాటులో ఉన్న నానో యూరియా సైతం వినియోగించవచ్చంటూ చెబుతున్న సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను యూరియా కొరత వేధిస్తూ ఉంది. అసలు రైతులు ప్రధానంగా యూరియాని ఎందుకు వాడాలి, ఈ మొక్కలకి కావాల్సిన ఏదైతే ఈ పోషకాలు ఉంటాయో దానికి యూరియాకి ప్రత్యామ్నాయంగా ఇంకేమేమి వేయచ్చు అనే అంశాలను మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె శివప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు యూరియానే ఎందుకు వాడాలి, యూరియాకి ప్రత్యామ్నాయంగా తగు పాలల్లో పోషకాలు అందించే విలువలు కలిగిన ఇంకేమైనా ప్రత్యేక మార్గాలు ఉన్నాయా? మన జిల్లాలో యూరియా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే వానాకాలము దాదాపు 35,000 టన్నులు అవసరం ఉంటుంది అన్ని పంటలకు. మన జిల్లాలో 3.5 లక్షలు కాటన్, 1.5 లక్ష ఎకరాల్లో వరి, 72,000 ఎకరాల్లో సోయాబీను, 70,000 ఎకరాల్లో కంది పంటలకు ఆవశ్యకమైన ఎరువులు మనం సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా 3 రకాల ఎరువులు ఉంటాయి మన దగ్గర: నత్రజని, భాస్వరము, పొటాషియం. నత్రజని ఎరువులు ఎక్కువ శాతం యూరియా రూపంలో ఉపయోగిస్తుంటారు. ఒక్క యూరియా కాకుండా నత్రజని అందించే ఎరువులు చాలా రకాలు లభ్యమవుతున్నాయి. ఒక్క యూరియా మాత్రము తక్కువ రేటు అంటే 45 కేజీల బస్తా 266.5 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఎక్కువ దానికి అలవాటు పడినారు కాబట్టి దానికి మీద ఎగబడుతున్నారు. కానీ యూరియా ఒక్కటే కాకుండా ముఖ్యంగా తరతరాలుగా రైతులు ఉపయోగిస్తున్న పశువుల పెంట కానీ, వెర్మీ కంపోస్ట్ కానీ, పచ్చిరొట్టె ఎరువులు కానీ, ఆకులు అలమలు కానీ యూరియాను అందజేస్తుంది, అంటే నత్రజని అందజేస్తుంది. యూరియా కాకుండా ఈ మధ్య వచ్చిన నానో యూరియా అంటాము, 225 రూపాయలకు 1/2 లీటర్ వస్తుంది. దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే 45 కేజీల బస్తాకు సమానము. యూరియా ఒక బస్తా వేస్తే 23 కేజీల యూరియా మాత్రమే, అంటే నత్రజని మాత్రమే మన పంటకు అందుతుంది. కానీ నానో యూరియా స్ప్రే చేస్తే 80 నుంచి 90% మొక్కకు అందుతుంది. భూమి తయారు చేసుకునేటప్పుడు పశువుల పెంట కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకుంటే కొంత ఏదైతే కోళ్ళ ఎరువు కానీ, లేకుంటే మేకల ఎరువు కానీ కొద్దిగా కలుపుకోవాలి. అది తర్వాత ఎప్పుడైతే మనం కరిగెట్టు చేసేటప్పుడు మాత్రమే యూరియా వేస్తే సరిపోతుంది, 20 కేజీలు మాత్రమే. ఏదైతే మనం కాంప్లెక్స్లు ఎరువులు వేస్తామో లేకుంటే డిఏపి వేస్తామో దాంట్లో కూడా నత్రజని ఉంటుంది. ఒకవేళ మనం డిఏపి వేసినట్లయితే, ఒక బస్తా వేసినట్లయితే దాంట్లో 18% యూరియా ఉంటుంది, 46% మళ్ళీ భాస్వరం ఉంటుంది. అలాగే 14, 35, 14 మనము కాంప్లెక్స్ వేసినట్లయితే దాంట్లో కూడా 14% ఏదైతే యూరియా ఉంటుంది, నత్రజని ఉంటుంది. ఈ నానో యూరియాని రైతులు అంతగా మగ్గు చూపట్లేదు. అలాగే ఇప్పుడు ఏదైతే గుళ్ళు యూరియా ఉందో దానికోసమే ఎక్కువగా బారులు తిరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నానో యూరియా లిక్విడ్ ఏదైతే ఉందో అది ఈ గుళ్ళు ద్వారా వచ్చే యూరియాకి సేమ్ నత్రజని కావచ్చు, దాంట్లో ఉన్న పోషక విలువలు ఒకే విధంగా ఉంటాయా, కొంత ఈ నానో యూరియాలో తక్కువ ఉంటాయని చెప్పి రైతుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకి ఏమి స్పష్టతిస్తారు నానో యూరియా అలాగే గుళ్ళు యూరియా మీద? 1921లో ఈ నానో టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఇఫ్కో, క్రిప్కో వాళ్ళు, తర్వాత సిఐ వాళ్ళు, సిఐఎల్ అంటే కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు తేవడం జరిగింది. దీన్ని వేరే మందులతో కలపకూడదు కానీ స్ప్రే చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది.
యూరియా ఓన్లీ 20-40% ఉపయోగపడితే పంటకు ఇది 80% వరకు ఉపయోగపడుతుంది. ఒకటి కరిగెట్టులో మనం వేసేదానికి తప్ప మిగతా స్ప్రే చేసుకునే దానికి అంతా కూడా నానో యూరియా వాడచ్చు. రెండు సమానంగా పనిచేస్తాయి. నానో యూరియా అయితే 80% పనిచేస్తుంది, కానీ ఒకే మన గుళ్ళ యూరియా అయితే ఓన్లీ 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా అందరూ కూడా వాన పడితే బాగా కారిపోతుంది యూరియా. అలాగే ఎక్కువ శాతం ఎండ ఉంటే ఆవిరైపోతుంది. దఫదఫాలుగా వర్షం పడి నానుడు వాన పడితే భూమిలో ఇంకిపోతుంది. ఇలాగా 60-80% వేస్ట్ అవుతుంది. కాబట్టి పంటకు అందదు. కాబట్టి దాని బదులు 80% వరకు కూడా డైరెక్ట్గా ఈ టొమాటోలు ఆకులపైన పడి వెంటనే పంటకు ఉపయోగపడుతుంది. కాబట్టి నానో యూరియా గురించి ఎలాంటి అపోహ పెట్టుకోరాదని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధికంగా యూరియాని వాడటం వల్ల భూమి గుల్లబారిపోవడం, అదేవిధంగా తెల్లటి పొరలాగా చౌడుబారిందని చెప్తాం. దానివల్ల పంటకు కూడా నష్టం అవుతుంది. దీనిపైన రైతులకి ఏం చెప్తారు? యూరియా ఎక్కువ వాడడం వలన ఆ యూరియా అవశేషాలు, నైట్రేట్ అవశేషాలన్నీ కూడా ఆకులపైన, తర్వాత పంట పైన, అంటే బియ్యం కానీ పత్తి కానీ లేకుంటే మనము ఆకుకూరలపైన అట్లే ఉండి దాన్ని తిన్నందు వలన మనకు ఉపయోగం లేకపోగా దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్కువ యూరియా వాడడం వలన భూమి అంతా కూడా చౌడు బారే అవకాశం ఉంటుంది. నానో యూరియా అయితే ఆ అవకాశం లేదు. నానో యూరియా వాడకం విధానం ఏంటి? ఒక ఎకరాకు ఎంత మోతాదులో వాడాలి? అదేవిధంగా పంటకాలం, ఎగ్జాంపుల్గా వరి తీసుకున్నట్టయితే వరి మొక్క నాటిన దగ్గర నుంచి మన దిగుబడి కోత కోసే వరకు ఎంత మోతాదులో వాడాలి? ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే ఒక్క కరిగెట్టులో తప్ప స్ప్రే తర్వాత 3 సార్లు వేస్తాం జనరల్గా మనము. అంటే నాటిన తర్వాత 20 రోజులకు ఒకసారి, మళ్ళా 45 రోజులకు ఒకసారి, మళ్ళా 60 రోజులకు ఒకసారి 20 కేజీల వంతున జనరల్గా మనము వేయాలని సిఫార్సు చేస్తున్నాము. ఇప్పుడు యూరియా బదులు నానో యూరియాను మనము 10 ట్యాంకులు వాడతాం. కాబట్టి 10 ట్యాంకుల్లో ఈ 1/2 లీటర్ను కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఏదైతే పెస్టిసైడ్ వాడే దాంట్లో కూడా కలిపి కూడా ఏదైతే కంపాటిబిలిటీ ఉన్నట్లయితే దాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు నానో యూరియాను సమర్థంగా వాడి సాగు ఖర్చును తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బారులు తీరుతున్న పరిస్థితి నుంచి రైతులకు ఉపశమనం కావాలంటే తప్పనిసరిగా ఈ నానో యూరియాని అయితే మాత్రం వినియోగించాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఈ వ్యవసాయ శాఖ అధికారి అయితే డాక్టర్ కె శివప్రసాద్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈట్ న్యూస్, సంగారెడ్డి నుంచి.